22 ఏప్రిల్ 2025న పాకిస్తాన్ ముష్కరులు టెర్రరిస్టులు మన భారత పౌరులను పెహల్గామ్లో హతమార్చడం జరిగింది. ఎంతోమంది భర్తలను పోగొట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ టెర్రరిస్టుల స్థావరాలన్నీ కూల్చేసి టెర్రరిస్టుల్ని హతమార్చడం జరిగింది. అయితే దెబ్బకు దెబ్బ తీశాం. కానీ మన భారత రక్షణ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఉన్నది, ఉంటుంది అనేటటువంటి విషయాల మీద ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను. ఇందులో ఏమిటి అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయవలసి వచ్చింది. 48లోనే యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో అది రాజకీయ నిర్ణయం ఏ విధంగా నెహ్రూ గారు తీసుకున్నారు అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే, పాకిస్తాన్లో మనం కాశ్మీర్ లేకుండా మన దగ్గర ఉంచుకోగలిగాం. ఒక తప్పుడు నిర్ణయంతో ఇష్యూ యుఎన్ఓలో పెట్టడం వలన ప్రజలందరూ కొంచెం బాధపడ్డారు. అది స్టార్టింగ్ యుద్ధం. తర్వాత మనం ఈ 62లో అనుకుంటాను చైనా మీద యుద్ధం జరిగినప్పుడు కొంత నష్టపోవడం జరిగింది. తర్వాత 66లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా మనం ఇంకో యుద్ధం చేసి పూర్తిగా గెలవగలిగాం. అది గెలిచిన ప్రాంతాలని వదిలిపెట్టవలసి వచ్చింది తాష్కెంట్ నిర్ణయంతో. ఆ విధంగా జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 47 నుంచి 84 వరకు మధ్యలో ఒక సంవత్సరం జనతా పార్టీ రూల్ చేసినప్పటికీ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. పవర్లో వాళ్లకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హిందూవేతరులు అయినటువంటి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, మళ్ళా ఈ యొక్క సెక్యులరిజం పేరుతోటి హిందువుల నమ్మకాలకు వమ్ము చేసేటటువంటి కమ్యూనిస్టు పార్టీల లాంటి వాళ్ళ సహకారంతో ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపింది. అది వాళ్ళకు అవసరం. కాంగ్రెస్ పార్టీ ఒక పారసైట్ పార్టీ, వీళ్ళ మీద ఆధారపడి పనిచేస్తుంటుంది వాళ్ళ ఇద్దరి మీద. ఆ విధంగా నడిపింది. అయినప్పటికీ కూడా ఇందిరాగాంధీ 71లో బంగ్లాదేశ్ని విడదీసి పాకిస్తాన్ నుంచి చేసి పాకిస్తాన్ని బలహీనపరిచింది. ప్రజలందరూ సంతోషపడ్డారు. తర్వాత కాలంలో మళ్ళా యుద్ధాలు వస్తాయి అనుకుంటే మనం చాలా జాగ్రత్త పడ్డాం. వస్తాయో ఏమో అని అణ్వాయుధాలు మనం తయారు చేసుకున్నాం. పాకిస్తాన్ వాళ్ళు కూడా అణ్వాయుధాలు తయారు చేసుకున్నాయి. చెప్పొచ్చేది ఏమిటంటే, మనం కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసిన తర్వాత 83 తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉన్నది. రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ప్రభుత్వం 84, ఇందిరాగాంధీ 84 31 అక్టోబర్లో చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంది. అది సరిగ్గా నడపలేకపోయిందో ఏం జరిగిందో ఆ రోజుతోటి మళ్ళా పోయి అన్ని మిశ్రమ ప్రభుత్వాలే తర్వాత 2004 దాకా వచ్చినాయి. 2004 తర్వాత మళ్ళా కాంగ్రెస్ 10 ఏళ్ళు పాలించింది. అప్పుడు కూడా మిశ్రమ ప్రభుత్వాలే. అంతకుముందు పివి నరసింహారావు గారు నడిపింది మెజారిటీ లేనటువంటి ప్రభుత్వాలతోటి. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా అయినప్పుడు పివి నరసింహారావు గారు దేశాన్ని పాలించారు. అది ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే చాలామంది చెప్తున్నారు
కాంగ్రెస్ పార్టీ 2007లో 2008లో 2009లో ఈ ముష్కర్లు మన మీద దాడి చేయటం, దానికి ప్రతిదాడి చేయలేకపోవటం జరిగింది. కానీ ఎన్నో కావచ్చు, అది గోకుల్ చాట్ కావచ్చు, పార్లమెంట్ మీద కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, బాంబేలో కావచ్చు, ఎన్నో చోట్ల జరిగినాయి. దీనికి ప్రతిదాడి ఎందుకు చేయలేకపోయినాం అనేటటువంటిది విమర్శ వస్తున్నది. కారణం ఏంటంటే వాళ్ళు ఈ మధ్య ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ మిశ్రమ ప్రభుత్వాలే. వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు 2004 నుంచి 14 వరకు కానీ, అంతకుముందు పివి నరసింహారావు గారు కానీ, ఎవరైనా వేరే వాళ్ళ మీద, వేరే పార్టీల మీద ఆధారపడి నడపడం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ సమయంలో 71లో బంగ్లాదేశ్ని విడపెట్టిన టైంలో అప్పుడే నక్సలిజం వచ్చింది. లేకపోతే ఇంటర్నల్గా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయవలసి వచ్చింది ఇందిరాగాంధీ. ఇవన్నీ చేసింది ఆమె యొక్క బలంతో. ఇండిపెండెంట్గా బలం ఉంది కాంగ్రెస్ పార్టీకి, మిశ్రమ ప్రభుత్వం లేకుండా ఆమె నడపగలిగింది. కానీ ఈ యొక్క హిందువుల హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడే మనుషులు అన్నటువంటి కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు కావచ్చు, మతానికి వ్యతిరేకం అని చెప్పుకుంటున్నటువంటి, మతాలకు వ్యతిరేకం అంటున్నటువంటి కమ్యూనిస్టులు, నక్సలైట్లు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరి సహకారంతో ఇందిరాగాంధీ నడిపింది, ప్రత్యక్షంగానూ పరోక్షంగాను. అందువల్ల నడిపినప్పటికీ ఒక మంచి పని చేసింది. కానీ 2007 నుంచి 2004 తర్వాత ఎన్నో ఆతంకవాదులు, టెర్రరిస్టులు మన మీద దాడి చేశారు. అది గోకుల్ చాట్ కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు, కానీ పార్లమెంట్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దానికి ప్రతీకార చర్య తీసుకోకపోవటానికి కారణం మైనారిటీ ప్రభుత్వాలు నడపటం. అందువల్ల తీసుకోలేకపోయినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సమయంలో మంచి పని చేశాడు. టెర్రరిస్టుల స్థావరాలని ఆక్రమించాడు. టెర్రరిస్టులు ఆక్రమించడం కాదు, వాళ్ళను ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసి వాళ్ళు మట్టు పెట్టాడు, బాగానే ఉంది. కానీ దాని తర్వాత జరిగింది, 2వ రోజు తర్వాత ద్రోణుల యుద్ధం జరిగింది. కన్వెన్షనల్ వార్ జరగలేకపోయింది. కన్వెన్షనల్ వార్ జరిగి ఉంటే, మనం ఆక్రమించి ఉంటే, మనకేమైనా డైలాగ్ వేరే పార్టీల వాళ్ళ మధ్య ద్వారా మనం పాకిస్తాన్ని ఇంకా భయపెట్టే అవకాశం ఉంటుందో ఏమో అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైందో కారణం, కానీ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ ఆయన ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తీసుకుంటారని అనుకుంటున్నాం. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వానికి అండదండలు అన్ని పార్టీలు చూపించినాయి కాబట్టి ఆయన యొక్క మెజారిటీతో పాటు ఇంకా గొప్ప చర్యలు పాకిస్తాన్ మీద తీసుకుంటారని దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ మనం ఆయన ఎంతో గొప్పగా చేస్తాడనుకున్నటువంటిది చేశాడు, చేసి చూపించాడు. ప్రజలకు ఇది హర్షణీయమైనటువంటి విషయం. దీనికి అప్పటి పరిస్థితులకు కాంగ్రెస్ 2007కి అంటే 2014లో తీసుకోలేకపోవటానికి కారణం వాళ్ళు వేరే పార్టీల మీద ఆధారపడి బతకటమే. దాంట్లో కమ్యూనిస్టులు ఉన్నారు, దాంట్లో హిందూ మతాన్ని ఇష్టం పడనిటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళతో నడపటం కష్టమైపోయింది. అందువల్ల వాళ్ళు తీసుకోలేకపోయినారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారికి హిందూ మతస్థులు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు, హిందూవేతరులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకొని దేశానికి ఎంత మేలు చేస్తారని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇది మనం కోరుకోవటం విషయం.
ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఈ వీడియో తీశాను. నా పేరు కందిబండ నరసింహారావు.